క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. దూరం నుంచి మృతదేహం చూస్తేనే భయం పడుతోంది. అది మన ఇంటికి డెడ్ బాడీ పార్సల్ వస్తే ఇంకేమైనా ఉందా? ఇక అంతే సంగతి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండిలో ఇలాంటి ఘటనే షాక్ గురి చేస్తోంది. ఇంటి నిర్మాణానికి ఓ మహిళ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేస్తే డెడ్ బాడీ పార్సల్ రావటం కలకలం రేపింది. సాగి తులసి అనే మహిళకు ఎండగండి గ్రామంలో ప్రభుత్వం నుంచి స్థలం మంజూరు కాగా ఇల్లు నిర్మిస్తోంది. ప్రస్తుతం ఆ ఇల్లు ప్లాస్టింగ్ స్టేజ్ లో ఉంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి ఆమె దరఖాస్తు చేసుకుంది. మొదటి విడతలో సేవా సమితి టైల్స్ అందజేసింది. మరోసారి ఆర్థిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకోగా పార్సిల్లో విద్యుత్ సామగ్రికి బదులు మృతదేహం వచ్చింది. మృతదేహంతో పాటు ఓ లెటర్ కూడా ఉంది. 1,30,00,000 చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆ లేఖలో రాసి ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఊహించని పరిణామంతో ఆ మహిళతో పాటు స్థానికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా స్వయంగా ఎస్పీ నయీం అస్మీ రంగంలోకి దిగారు. ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పార్సెల్ పెట్టెలో సుమారు 45 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సగభాగం ఉన్నట్టుగా గుర్తించారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. అసలు డెడ్ బాడీని పార్సెల్ చేసిందెవరు, ఆ పార్సెల్లో ఉన్న మృతదేహం ఎవరిది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. డెడ్ బాడీ డెలివరీ వెనుక ఏం జరిగిందన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.